మనం ఈషా అక్షయకు వచ్చాము. అక్షయ అంటే ఈ ప్లేస్లో కుక్ చేస్తారనమాట. ఇక్కడికి వచ్చే గెస్ట్లకైనా, వాలంటీర్స్కైనా, లేదా ఇప్పుడు మేము వచ్చిన కంటెంట్ క్రియేటర్స్కైనా ఎవరికైనా సరే ఇక్కడ నుండే వంట చేసి పంపిస్తారు. అక్షయ పాత్ర లాగా ఇంకా వస్తూనే ఉంటుందన్నమాట. రోజుకి 1200 మంది నుండి 1500 మంది మినిమం ఇక్కడ భోజనం చేస్తారంట. రండి. నార్మల్గా అయితే ఎవరికి అలౌడ్ ఉండదు, కానీ స్పెషల్ పీపుల్స్ ఇట్లా ఏదైనా కంటెంట్ క్రియేటర్స్ వచ్చినప్పుడు, స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు రిక్వెస్ట్ మీద ఇక్కడ షూటింగ్కి అలౌ చేస్తున్నారు. రండి మనం లోపలికి వెళ్తున్నాం. సో ఇక్కడ కట్ చేస్తున్నారు, ఇక్కడ క్లీన్ చేస్తున్నారు. ఇందులోకి రాగానే ఆ కిచెన్, ఆ ఫ్లేవర్, ఆ స్మెల్స్ నిజంగా నాకు లైవ్ కిచెన్ని గుర్తు చేస్తుంది. చాలా బాగుంది. అంటే ఇప్పుడు లంచ్ అయిపోయి ఇంకా డిన్నర్కి అన్ని ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఇటు వెళ్దాం రండి. ఇవన్నీ వెజిటేబుల్స్ వస్తున్నాయి నైట్ డిన్నర్కి. అండ్ బాయిలింగ్ ప్రాసెస్ అంతా అన్నిటికీ సపరేట్ మిషన్స్ ఉన్నాయి. మిషన్లో కుక్ చేస్తున్నారు. చాలా వంటల్లో ఖచ్చితంగా పచ్చి కొబ్బరి, అంటే తమిళనాడు, కోయంబత్తూర్ అంతా ఎక్కువగా కొబ్బరి తింటారు కదా, కోకోనట్ ఎక్కువగా వేస్తున్నారు. ఇంకా కేరళ సైడ్ వెళ్తే కనుక టూ మచ్ కోకోనట్. ఇవన్నీ ఫ్రూట్స్ స్టోర్ చేస్తున్నారు. కందగడ్డలు చూడండి ఎన్ని ఉన్నాయో. కందగడ్డ అంటారు. మేమైతే కందగడ్డ అంటాం. అది చిలగడ దుంప అంటారు. రత్నపురి గడ్డ. స్వీట్ పొటాటో. So this is the bakery area. As we spoke, we have two schools. So certain times during that menu, there will be some items like cake, and there will be also what do you call the veg puff and few other bakery items. So all of these items will be prepared here. Sometimes even in Diksha Hall, we do have sattvic food like you had during the program, but we will also have special dinings, and during that time we will have some special continentals. Yes, we will go together. సో ఇక్కడ 2 స్కూల్స్ ఉన్నాయి కదా. స్కూల్ కిడ్స్ కోసము సాత్విక అంటే నో ఎగ్, నథింగ్, జీరో అంటే ప్యూర్ వెజ్ ఇక్కడ కుక్ చేస్తారు. సో ఇది బేకరీ సెక్షన్. రండి. ఇది డో మిక్స్ చేసే మిషన్ అనమాట. బేకరీ సెక్షన్లో ఇది ఉంటుంది. అన్నీ ఇందులో వేసేస్తే చక్కగా పిండి కలిపేస్తుంది. కేక్ మిక్సింగ్ మిషన్స్ ఇవన్నీ. ఇది కూడా బేకింగ్ సెక్షనే. ఇది చపాతీ మిక్స్ చేసే మిషన్. చపాతీ పిండి మిక్స్ చేసే మిషన్. So this is the dough machine, and on the back side you see the machine. Chapati goes in, it gets roasted and it comes out. So it's a very ఇవన్నీ చపాతీస్ చేసే మిషన్స్. ఇక్కడ మేబీ బ్రేక్ఫాస్ట్ కోసం పిండిలు రుబ్బుతున్నట్టున్నారు. పెద్ద పెద్ద గ్రైండర్స్. కోకోనట్ క్రషర్. ఇక్కడ కొబ్బరి తురమడానికి మిషన్ ఇక్కడ ఉంది. గ్రేటెడ్ గ్రేట్ చేస్తుంది. ఇది కోకోనట్ గ్రేటింగ్. ఇప్పుడే రైస్ ప్రిపేర్ చేశారు, బౌల్లోకి తీసుకుంటున్నారు. వెంటనే క్లీన్ చేసేస్తున్నారు. అక్కడే వాష్ చేసేస్తున్నారు ఇమీడియట్గా. మళ్ళీ సెకండ్ బ్యాచ్ అందులో వేసి కుక్ చేస్తారు. అందులో మిలెట్స్ ఇంకా రైస్ ఇందులోనే కుక్ చేస్తారు వీటన్నిటిలో. ఇడ్లీ స్టీమర్, డోక్లా ఇడ్లీ చేయడానికి.
ఇక్కడంతా పల్లి స్టోరేజ్, ఇది స్టోరేజ్ రూమ్ అంట. గ్రాసరీస్ అన్నీ ఇక్కడ స్టోర్ చేస్తున్నారు. నాకు అర్థం కాని ఏంటి అంటే ఫస్ట్ గ్రాసరీస్ అన్నీ పైన ఫ్లోర్కి తీసుకొచ్చి స్టోర్ చేసి మళ్ళీ వండడానికి రోజు కిందికి తీసుకెళ్తారా అన్నది ఒకటే క్వశ్చన్. ఇన్ జనరల్గా కిచెన్ బ్యాక్ సైడ్ పెట్టుకుంటారు కదా, అటు వాళ్ళకున్న ప్లేస్లో అలా పెట్టుకున్నారేమో. Like 7 to 8 items will be there, starting from fruit to raw food to sundal, like lentils, poriyal, then millet, sambar, rice, rasam, or there will be more, which is like buttermilk. And then in the night there will also be kanji variety. That you need to have a variety of items to receive the necessary nutrients. That's how it is. And the granaries which are there, as we spoke, are stored here, which are needed for more than in advance for 4 months or 6 months, something like that. You can just have a walk and see the number of varieties. The names you might have not even heard. పౌడర్స్, ఇక్కడ పౌడర్స్ చేస్తున్నారు, మసాలా పౌడర్. ఇది స్మెల్ చూస్తే సాంబార్ పొడి లాగా ఉంది, సాంబార్ పొడి వేస్తున్నారు. అదిగో సో కిచెన్ అయితే బాగుంది కదండి. ఇంత పెద్ద కిచెన్, రోజుకి 1500 మందికి వండడం అంటే మామూలు విషయమా? వీడియో నచ్చిందా? నాకైతే తెగ నచ్చేసింది. మళ్ళీ కలుద్దాం, బాయ్.